హలో ఆల్, ఈ వీడియోలో లింకమ్ సీజన్ 1 వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే జియో హాట్స్టార్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది అండ్ డబ్బింగ్ కూడా బాగుంది. ఈ సీజన్ 1 లో టోటల్ గా 8 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 35 to 40 మినిట్స్ లోపే ఉంటుంది. కొన్ని ఎపిసోడ్స్ అయితే 25-28 మినిట్స్ కూడా ఉంటాయి. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఈ సినిమా అంతా కూడా కన్యాకుమారి బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది భయ్య, కోస్టల్ ఏరియా ప్రాంతంలో. అక్కడ కొన్ని క్రిమినల్ గ్యాంగ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఏరియాస్ వైజ్ డివైడ్ చేసుకుని రూల్ చేస్తూ ఉంటారు. అదే టైంలో అక్కడ హీరో లెంగా అని చెప్పేసి ఉంటాడు, కబడ్డీ ప్లేయర్ అన్నమాట. స్పోర్ట్స్ కోటాలో గవర్నమెంట్ జాబ్ కొడదామని అయితే ట్రై చేస్తూ ఉంటాడు. బట్ అలాంటి లెంగా ఒకరోజు కబడ్డీ మ్యాచ్ లో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరగడం వల్ల ఆ క్రైమ్ గ్యాంగ్స్ యొక్క గొడవలోకి అయితే ఇన్వాల్వ్ అవుతాడు అన్నమాట. దాని తర్వాత తన లైఫ్ ఎలా మారింది, అసలు ఆ గొడవల్లో ఏం జరిగింది అన్నది మీరు ఈ సిరీస్ లో చూస్తారు. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, అబ్బో ఇప్పుడు రావాల్సిన సిరీస్ కాదయ్యా, ఇంకా ఇదే స్టోరీ ప్లాట్ తో సిరీస్ తీస్తున్నారంటే తీయడం పక్కనడితే ఎలాంటి జియో హాట్స్టార్ ఇంకా ప్రొడ్యూస్ చేస్తున్నారంటే గ్రేట్ అనే చెప్పాలి. అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది సిరీస్ అంతా కూడా. అంటే మీకు టెంప్లెట్ చెప్తా సింపుల్ గా, ఈ సిరీస్ గురించి చెప్పట్లేదు నేను, వేరే సిరీస్ టెంప్లెట్ చెప్తా. చాలా సిరీస్లు ఉన్నాయి ఈ టెంప్లెట్ లో. హీరో ఏదో పని చేసుకుంటూ ఉంటాడు భయ్య, అసలు గొడవలకి వీటికి ఏ సంబంధం ఉండదు. క్రిమినల్ గ్యాంగ్లు ఉంటాయి. అనుకోకుండా హీరో ఒక గొడవల్లో ఇన్వాల్వ్ అవడం వల్ల తన లైఫ్ మొత్తం మారిపోద్ది. దాని తర్వాత క్రైమ్ గ్యాంగ్ లోకి మనోడు ఎదుక్కుంటూ వెళ్ళిపోతాడు అన్నమాట. అంటే ఒక అండర్ డాగ్ కింద ఏదో పని చేసుకుంటూ ఉన్న హీరో కాస్త ఆ క్రైమ్ గ్యాంగ్ లో ఒక స్టేజ్ కి వెళ్ళిపోతాడు, పెద్ద రౌడీ షెటర్ అయిపోతాడు అన్నమాట. ఇదే స్టోరీ. ఈ స్టోరీ ఎన్ని సిరీస్లో ఎన్ని సినిమాల్లో చూడలే చెప్పండి మనం. సేమ్ ఎక్కడ కూడా ఇదే ఉంటుంది. చాలా కామెడీగా, చాలా కన్వీనియంట్ రైటింగ్ ఉంటుంది అనమాట. స్టార్టింగ్ ఎపిసోడ్స్ లోనే చాలా త్వరగా హీరోని ఆ గొడవలోకి ఇన్వాల్వ్ చేసేస్తారు. ఆ గొడవలోకి ఇన్వాల్వ్ చేసిన విధానం కూడా చాలా కన్వీనియంట్ రైటింగ్ ఉంటుంది భయ్య. నాకైతే అస్సలు వర్కౌట్ అవుతుంది ఆ రైటింగ్ అన్నది. సింపుల్ గా ఒక మూవీ తీసేవారు ఒకప్పట్లో ఇదే కాన్సెప్ట్ తో, వీళ్ళ సిరీస్ తీశారు అంతే తేడా, అంతకు మించి అయితే ఏం లేదు. హీరో కాబట్టి ఒక లవ్ స్టోరీ పెట్టాలి. ఆబ్వియస్లీ ఆ లవ్ స్టోరీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. హీరో లవ్ స్టోరీ చూడటమే వేస్ట్ రా అంటే, తిరుగు క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్, మనోడు లవ్ స్టోరీ కూడా చూపిస్తుంటారు. అది ఇంకా టైం వేస్ట్ అనిపించింది నాకైతే. చాలా కామెడీ ఉంటుంది అనమాట ఆ రైటింగ్ కూడా. అండ్ ఇంకా సీజన్ 1 కి ఇచ్చిన ఎండింగ్ కూడా టూ ప్రిడిక్టబుల్ భయ్యా. అంటే 7th ఎపిసోడ్ లో ఒక పెద్ద ట్విస్ట్ రివీల్ చేస్తారు ఒక క్యారెక్టర్ గురించి. ఇది ఎప్పుడు రివీల్ అవుతుంది అని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే నాకు స్టార్టింగ్ ఎపిసోడ్స్ లోనే అర్థమైపోయింది మెయిన్ విలన్ ఎవరు, అసలు ఏం చేస్తున్నారు ఏంటని చెప్పేసి. ఎందుకంటే ఈ టెంప్లెట్ లో అన్ని సిరీస్ లో వాడారని అర్థం. నాకేదో పెద్ద నాలెడ్జ్ ఉందని కాదు, ఎన్ని చూడలేదు సార్ ఇదే టెంప్లెట్. సో అందువల్లే నాకు అర్థమైపోయింది, ఓకే ఎప్పుడు రివీల్ చేస్తారో అని వెయిట్ చేస్తా, మీరు రివీల్ చేయండి అన్నట్టుగా కూర్చున్నాను నేను. 7th ఎపిసోడ్ ఎండింగ్ లో రిలీజ్ చేస్తారు, 8th ఎపిసోడ్ లో క్యారెక్టర్ క్లోజ్ చేస్తారు, సీజన్ 2 కి లీడ్ ఇచ్చుకుంటారు అంతే. సో ఇదంతా కూడా చాలా ప్రిడిక్టబుల్ గా, చాలా టెంప్లెట్ ఓరియంటెడ్ రొటీన్ మూమెంట్స్ తో ఎక్కడ కూడా మీకైతే ఫ్రెష్నెస్ అయితే ఎక్కడ కనిపించదు. సిరీస్ లో కొత్తదనం అన్నదే లేదు భయ్య. అసలు పర్ఫార్మెన్సెస్ ఓకే ఉన్నాయి. టెక్నికల్ విజువల్లీ మాత్రం సిరీస్ చూడడానికి బాగుంటుంది. ఎంత రొటీన్ స్టోరీకి మరి ఎలాంటి వాటికి ఎందుకు ప్రొడ్యూస్ చేసి ఎంత బడ్జెట్లు పెడుతున్నారు నాకు అర్థం కాలేదు కానీ, బట్ చూస్తారు నాకు తెలుసు. ఎలాంటి సిరీస్లు కూడా చూసే వాళ్ళు ఉంటారు తెలుగు డబ్బింగ్ కాబట్టి. సో మీకు తెలుగు డబ్బింగ్ పెద్దగా ఎక్కువ సిరీస్లు చూడము అనుకున్న వాళ్ళు చూడొచ్చు, మీకు నచ్చచ్చేమో. నాకైతే నచ్చలేదు. ఇలాంటివి నేను చాలా చూసేసాను. చాలా రొటీన్ టెంప్లెట్, చాలా అవుట్డేటెడ్ స్క్రీన్ ప్లే, చాలా అవుట్డేటెడ్ నరేషన్ కూడా ఈ సిరీస్ అన్నది నాకైతే నచ్చలేదు భయ్య. మీరు చూద్దాం అనుకుంటే చూసుకోండి. అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ ఆఫ్టర్నూన్ లోపు సూపర్ గర్ల్ రివ్యూ కూడా వస్తుంది. సో నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్లో పెట్టుకోండి, నోటిఫికేషన్ మిస్ అవ్వద్దు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం గైస్. అంటే దాని లవ్ యూ ఆల్, బై.